శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావటము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి. ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఈ జూన్ 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది. యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అనేది చెప్పవచ్చును. ఎందుకు అంటే మీ రాశిలో ఉండే గురువు 2వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. మిథున రాశి వాళ్లకు 2వ స్థానము సంపద స్థానము, గురువుకు ఉచ్చస్థానము అయినటువంటి దాని వలన మీరు ఎన్నడూ చూడనటువంటి యోగాలు మీరు చూడబోతున్నారు. ఆయా రంగాలలో ఉండేటువంటి వాళ్లకు తగిన విధముగా యోగాలు వస్తాయి. ఎలా అంటే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు అధికారుల చేత మన్ననలు పొంది ఏదైనా మంచి ఇంకొకటి పై ఉద్యోగం రావటము కానీ, ధనపరముగా శాలరీలు పెరగటము కానీ, లేదా ఉన్నతమైనటువంటి చోటికి మిమ్మల్ని స్థానచలనము చేసి పంపించడము కానీ, అవన్నీ కూడా కంపెనీలే ఖర్చులన్నీ భరాయించి మీకు మంచి మేలు చేసేటువంటి విధముగా మీ స్కిల్ను గమనించి మీరు చేసేటువంటి విధానాన్ని గుర్తించి మంచి గుర్తింపు పొందేటువంటి విధముగా, మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే విధముగా, ఇన్నాళ్ల నుంచి గుర్తించినటువంటి వాళ్ళు కూడా ఏదో చేసుకుంటూ ఉన్నాళ్లే ఉద్యోగం, మంచి ఉద్యోగమే, వాడి పనిదో వాడు చేసుకుంటున్నాడు అన్నట్టుగా కాకుండా, ఓహో వీడు ఇంత గొప్పవాడా అని ఒక్కసారి ఆలోచన చేసే విధముగా మీ వైపు మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, ప్రజానీకము కానీ మీ వైపు ఒక్కసారిగా చూసే విధముగా మీకు ఉండబోతూ ఉంది అనేది తెలుస్తూ ఉన్నది.
ఆకస్మిక ధనలాభము, మీరు ఊహించనంత ధనలాభము మీరు పొందబోతూ ఉన్నారు. అంతేకాకుండా దైవ సంబంధమైనటువంటి భక్తి, తద్వారా ముక్తిని పొందటం. గతములో చేసినటువంటి ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు పడ్డవన్నీ కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి ప్రతిదీ కూడా మీకు అనుకూలముగా మారిపోవటం. మీరు పట్టుకున్నదల్లా బంగారములాగా ఉండటం, మీరు ఏది అనుకున్నా జరగటం, బంధువులు స్నేహితులు అందరూ మీకు సహకరించటం, ఇంట్లో వాళ్లకు కానీ ఎవరికైనా సరే అనారోగ్యముగా ఇంతవరకు ఉంటే ఆరోగ్యము బాగుండడం, అంతేకాకుండా దేవాలయాలు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ లేదా ఏదైనా దాన ధర్మాల కార్యక్రమంలో పాల్గొనడం లాంటివి కానీ జరగవచ్చును. అంతేకాకుండా స్వగృహము లేనటువంటి వాళ్లకు స్వగృహము పొందటము, వాహన యోగము ఉండటము, బంగారు ఆభరణాలను కొనుగోలు చెయ్యటము లాంటివి, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో బంగారు కొనగలమా అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి రోజులలో కూడా మీరు బంగారు కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు అంటే మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుంది అని. సంతానము ద్వారా మంచి యోగవంతమైనటువంటి స్థానాన్ని మీరు పొందబోతున్నారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి ప్రమోషన్లు రావటము, అనుకూలవంతముగా ఉండటము, ఇంట్లో శుభకార్యాల విషయంలో ఒక అడుగు వేయటము, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, మానసికమైనటువంటి ఉల్లాసము సంతోషముగా ఈ మాసమంతా కూడా గడపడము, దూరమైనటువంటి వాళ్ళు కూడా రక్త సంబంధీకులు మళ్ళీ మీకు దగ్గర కావటం, అదే దైవానుకూలం అంటారు దాన్నే. అందువలన అలా దగ్గర కావటము, కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నది. మీరు తొందరపాటుతనముతో ఇంట్లో వాళ్లను అనుమానముగా కానీ లేదా బాధపడేట్టు కానీ ఒక మాట అనడం అనేటువంటిది మీకు సర్వసాధారణం. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు అనవసరంగా అన్నానే అనేటువంటి బాధ మీకు ఉంటుంది. కానీ వాళ్ళ మనసు నొప్పించకుండా మీరు సరేలే అని ఒక అడుగు వెనకేశారు అంటే మీకు అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది, అలాగే రాజకీయ నాయకులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది ఈ మాసము. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ విద్యార్థులకు కానీ చాలా అనుకూలముగా ఉన్నది. న్యాయవాదులకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటానికి ఈ మాసములో మంచి అనుకూలముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు.